అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చీకటి జీవితంలో వెలుగు. గీత, నిన్ను ఒక డాక్టర్కు చూపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా మెంటల్ డాక్టర్ వద్దకు వెళ్తే ఫలితం ఉండొచ్చు. అసలు ఏమీ లేని దానిని ఊహించుకొని సతాయిస్తున్నావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇంత పెద్ద ఇంట్లో నీకు ఊపిరాడటం లేదా? కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి కేవలం 1 నెల అవుతుంది. రోజు ఒక్కటే గోల. ఇక్కడ నేనుండలేను అంటావు. ఆఫీసు నుండి వస్తూనే రోజు విచారంగా ఉండే నీ ముఖాన్నే చూడవలసి వస్తోంది. పాత ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడేదానివి. నీ మాటలు విని నేను కూడా నీలాగా పిచ్చోడినవుతానేమోనని భయంగా ఉంది అంటూ చంద్రప్రకాష్ గారు కోపంతో గట్టిగట్టిగా అరుస్తూనే ఉన్నారు. కానీ అతని భార్య గీత మాత్రం కన్నీళ్లతో అన్నీ వింటూ నిలబడింది. అసలు నీకేం తక్కువయిందని ఇలా చేస్తున్నావు? ఖరీదైన చీరలు, పెద్ద ఇల్లు, బంగారు నగలు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మన కొడుకు కూడా సెటిల్ అయ్యాడు. బాధ్యతలు కూడా ఏమీ లేవు. అసలు జీవితం నుండి నువ్వు ఏం కోరుకుంటున్నావు? అయినా నీతో ఇంతసేపు మాట్లాడి నా సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాను అంటూ కోపడుతున్నాడు భర్త. నిజం చెప్పారు. నా కోసం ఆలోచించడానికి మీ వద్ద అసలు సమయమే ఉండదు. ఉదయమంతా ఆఫీసులో ఉంటారు. రాత్రి 11-12 గంటలకు తిరిగి వచ్చాక మొబైల్ పట్టుకొని కూర్చుంటారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది కదా. మీరు ఆఫీస్ వెళ్ళాక ఒంటరిగా ఇంట్లో పిచ్చి పట్టినట్టుంటుంది అన్నది గీత. గీత, రోజంతా ఆఫీసు పనులతో సతమతమవుతాను. నాకంటూ కాస్త ఏకాంత సమయం కావాలి కదా. అంత బోరింగ్గా ఉంటే టీవీ చూడు, కాసేపు ఎవరితోనైనా ఫోన్ మాట్లాడు. ఇవన్నీ ఒకరు నేర్పరు. ఇలా ఒంటరిగా అనిపించినప్పుడు సొంతంగా నీ మనసు నువ్వే వేరే పని వైపు మార్చుకోవాలి అంటూ చంద్రప్రకాష్ గారు నిద్రపోయారు. మరుసటి ఉదయం రోజులాగే చంద్రప్రకాష్ గారు తయారయ్యి ఆఫీస్ వెళ్ళిపోయారు. నిన్న భర్త అంతలా చెప్పాక కూడా గీతకు మళ్ళీ ఒంటరితనం ఆవహించింది. భర్త చెప్పిన విషయం గుర్తొచ్చింది. నీ మనసుని నువ్వే వేరే పని వైపు మరల్చుకో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. గీతకు మ్యూజిక్ అంటే ఇష్టం. అందుకే కాసేపు మొబైల్ తీసుకొని పాటలు వింటూ వస్తున్న పాటతో పాటు గీత కూడా పాడుతూ బాల్కనీలో వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది. కాసేపటికి మొబైల్లో పాట ఆగిపోయింది. కానీ గీత అందులో ఎంత మమేకమయ్యిందంటే గీత పాడుతూనే ఉంది. కానీ కాసేపటికి ఏదో అలికిడితో ఆగిపోయింది. చాలా బాగా పాడుతున్నారు మీరు, ఆపకండి ప్లీజ్, పాడండి అనే గొంతు వినపడడంతో అటూ ఇటూ చూసింది. ఎవ్వరూ కనపడలేదు. బాల్కనీలో నుండి లోపలికి వెళ్తుండగా, వదినగారు ఇక్కడ పైన చూడండి అంటూ ఎవరో పిలిచారు. గీత తలెత్తి పైకి చూసింది. పైయింటావిడ అక్కడ నిలబడి ఉంది. నమస్తే వదినా, ఎలా ఉన్నారు అడిగింది ఆవిడ. సమాధానమేమీ చెప్పకుండా కొత్త వాళ్లను చూస్తున్నట్టు చూస్తూ గీత చిరునవ్వు నవ్వింది. కానీ పరిచయం పెంచుకోవాలని గీతను ఆవిడ మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగింది. మీ పేరేంటి? ఎక్కడి నుండి వచ్చారు? అన్నయ్య ఏ పని చేస్తారు? ఇంకా ఏవో కొన్ని ప్రశ్నలు అడిగింది. ఆ తర్వాత నా పేరు కవిత. మీకంటే ముందు ఈ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. మీరు వచ్చినప్పటి నుండి వెయిట్ చేస్తున్నాను మీరు ఇంటి నుండి బయటికి వస్తే మాట్లాడదామని. కానీ మీరసలు బయటే కనపడరు. అస్తమాను 4 గోడల మధ్య బోర్ కొట్టదా మీకు? ఎప్పుడన్నా టైం ఉంటే ఇంటికి రండి అన్నది ఆవిడ. వీల్ చేసుకుని తప్పకుండా వస్తాను. నా పేరు గీత అనింది గీత. అది సరి, కానీ సాయంత్రం మీరు ఫ్రీగా ఉన్నారా అడిగింది పైయింటావిడ. ఇంట్లోనే ఉంటాను కవిత, సమాధానమిచ్చింది గీత. గీత కంటే కవిత చిన్నది, అందుకే వదిన అని పిలుస్తుంది. అయితే ఈరోజు మా ఇంట్లో కిట్టి పార్టీ ఉంది. దాదాపు అందరూ ఒకే వయసు వాళ్ళు. మీరు ఫ్రీగా ఉంటే మాతో జాయిన్ అవ్వండి.
దాదాపు సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరితో పరిచయం అవుతుంది అన్నది కవిత. కిట్టి పార్టీ పేరు వినగానే గీత ఆలోచనలో పడింది. నా భర్తకు కిట్టి పార్టీలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి పార్టీలలో వెళ్ళడం, అనవసర విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. ఇంట్లోనే ఉండు అంటారు. ఇప్పుడు తనని కాదని పార్టీకి ఎలా వెళ్ళగలను అంటూ ఆలోచిస్తున్న గీతతో, అంత ఆలోచించిన అవసరం లేదండి, మాతో పార్టీలో జాయిన్ అవ్వండి, మేమంతా బాగా ఎంజాయ్ చేస్తాము, మీకు కూడా బాగుంటుంది, మీకోసం వెయిట్ చేస్తుంటాను అన్నది కవిత. ఆ సమయంలో కవితతో రాలేనని చెప్పలేకపోయింది గీత. అందుకే చిరునవ్వుతో అంగీకరించింది. నిజానికి గీతకు కూడా మనసులో వెళ్ళాలని చాలా ఉంది. కానీ భర్త కోప్పడతాడని వెళ్ళడం క్యాన్సిల్ చేసుకుంది గీత. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు ఉదయం గీత ఇంటి బెల్లు మోగింది. తలుపు తెరవగానే ఎదురుగా కవిత నిలబడి ఉంది. నువ్వా కవిత? మొహంపై చిరునవ్వుతో పలకరించింది గీత. వదినా, మీతో మాట్లాడాలని వచ్చాను. ఆ రోజు పార్టీకి ఎందుకు రాలేదు? రోజంతా ఇంట్లో ఎలా ఉండగలరు మీరు? 4-5 రోజులకే ఒకే చోట ఉన్న నీళ్లు కూడా వాసన వస్తాయి. అలాంటిది మీరు ఇంట్లోనే ఎలా ఉండగలరు? మీ పక్కింట్లో ఉండే శోభను అడిగాను నేను. తను కూడా మీరెప్పుడూ ఇంటి నుండి బయటికి రారని చెప్పింది. ఎందుకని మీరు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు? అడిగింది కవిత. ఒక స్నేహితురాలిగా కవిత మాట్లాడడం గీతకు చాలా నచ్చింది. కానీ గీత కళ్ళ నుండి కన్నీళ్లు వస్తున్నాయి. నిజమే కదా, ఒకే చోట ఉండే నీళ్లు వాసన వస్తాయి. నా పరిస్థితి కూడా అంతే కదా, పెద్ద వ్యత్యాసం లేదు అనుకుంటూ కళ్ళ నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటుంది గీత. ఇదేంటి, ఏడుస్తున్నారా? అడిగింది కవిత. లేదు లేదు, ఏవో జరిగిపోయిన మాటలు గుర్తుకు వచ్చాయి అన్నది గీత. సరేలేండి, ఒక్కోసారి మనసులో బాధను కన్నీళ్ల రూపంలో బయటపడితే మనసు కుదుట పడుతుంది. సరే కానీ లోపలికి పిలవరా? అడిగింది కవిత. అయ్యో, లోపలికి రా కవిత అంటూ ఆహ్వానించింది గీత. లోపలికి వస్తూ, ఈ ఇల్లు మీకు కొత్తేమో కానీ మీకంటే ముందు ఈ ఇంట్లో ఉండే ఆవిడ నాకు మంచి స్నేహితురాలు. ఎందుకు ఇల్లు ఇలా పెట్టుకున్నారు? కిటికీల కర్టెన్స్, తలుపులు ఎందుకు తెరవలేదు? ఇల్లంతా చీకటిగా ఉండడం గమనించి కవిత అడిగింది. అదేంటంటే మా వారికి తలుపులు, కిటికీలు తెరవడం ఇష్టముండదు అన్నది గీత. అవునా, మీరు నలుగురితో కలవడం, మాట్లాడడం కూడా నచ్చదా మీ వారికి? అందుకే మీరు కిట్టి పార్టీకి రాలేదా? అడిగింది కవిత. అవును, నేను ఇలా పార్టీలకు వెళ్ళడం మా వారికి నచ్చదు అన్నది గీత. మీ పిల్లలు? అడిగింది కవిత. నాకు ఒక కొడుకు ఉన్నాడు. కొద్ది నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే బాధ్యతలు కూడా అయిపోయాయి. మరి ఎందుకంత విచారంగా ఉన్నారు? కోడలితో ఏదన్నా గొడవ? అడిగింది కవిత. లేదు, నా కొడుకు కోడలు బెంగుళూరులో ఉంటారు. ఇంట్లో కొడుకు కోడలు కూడా ఉండరు. ఇక ఇంట్లో గొడవలే రావు కదా. కోడలిని మీరు వెతికారా లేక అన్నయ్య వెతికారా? కవిత అడిగింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు అనింది గీత. నిజం చెప్పాలంటే ఇది కూడా ఒక రకంగా మంచిదే. లేకపోతే పిల్లలకు నచ్చిన సంబంధాలు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. సరే వదినా, ఈరోజు ఇంట్లో బంగాళాదుంప కూర చేశాను, మీకోసం కాస్త తీసుకొచ్చాను అంటూ, ఇంతకీ మీరేం వండారు? అడిగింది కవిత. ఈరోజు నేనేమీ వండలేదు అన్నది గీత. ఉదయం నుండి ఏమీ తినలేదా? ఆశ్చర్యంగా అడిగింది. అయితే ముందు వంటింట్లోకి వెళ్దాం పదండి, చపాతీ వండుకొని ఇద్దరము కలిసి తిందాము అంటూ కవిత వంటగదిలోకి వెళ్ళింది. కాసేపటికి ఇద్దరూ కలిసి చపాతీ, బంగాళాదుంప కర్రీ తిన్నారు. అంతలో గీత టీ తీసుకొచ్చింది. టీ తాగుతూ కవిత అడిగింది. వదినా, మీరెందుకు ఇలా విచారంగా ఉంటారు? కొత్త ఇంటికి మారినప్పుడు ఇలా కాస్త విచారంగా ఉండడం మామూలే. కానీ మరీ వండటం తినడం కూడా మానేస్తే ఎలా? అంటూ కవిత తలుపులు కిటికీలు తెరిచింది.
ఆ రోజు మీరు పాడిన పాట విన్నాను. మీ గొంతు చాలా బాగుంది. మీరు సంగీతం నేర్చుకున్నారా? అడిగింది కవిత. మా తాతయ్య గారు సంగీత విద్వాంసులు. తాతయ్యని చూసి సంగీతం నేర్చుకున్నాను అని సంగీతం గురించి చెబుతున్నప్పుడు గీత ముఖంలో ఆనందాన్ని కవిత గమనించింది. సంగీతం నేర్చుకోవడం అనేది గొప్ప వరం. మీరు సొసైటీలో పిల్లలకు నేర్పొచ్చు కదా, మీకు కూడా కాస్త బాగుంటుంది అడిగింది కవిత. పెళ్లికి ముందు కాలేజీలో సంగీతం టీచర్గా కొన్నాళ్ళు పనిచేశాను. కానీ పెళ్ళయ్యాక అన్నీ వదిలేశాను. అత్తయ్య మామయ్యలకు నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. మా వారికి నేను నలుగురిలోకి వెళ్ళి పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే నా ఇష్టాన్ని వదిలేశాను. ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పాడుతూ ఉంటాను. కానీ ఈ వయసులో జీవితం ఖాళీగా అనిపిస్తుంది. బ్రతికి ఏం సాధించేది ఉంది అనిపిస్తుంది. ఈ ఒంటరితనం భరించలేక చచ్చిపోవాలనే ఆలోచనలు ఎక్కువయ్యాయి అని చెబుతూ గీత ఏడవడం మొదలుపెట్టింది. గీత మాటలు విని కవిత కంగారు పడిపోయింది. ఏమన్నారు? చచ్చిపోవాలనుందా? ఏమైంది మీకు? గట్టిగా అడిగింది కవిత. చాలాసేపటి నుండి గీత కళ్ళల్లో ఆగిన కన్నీళ్లు ఒక్కసారిగా బయటికి వచ్చాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్న గీతను కవిత సంధాయించింది. ఇలాంటి పని చేసి ఎవరిని శిక్షిద్దామనుకున్నారు? మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోయాక మీకోసమే ఏడుస్తూ కూర్చుంటుందా ఈ లోకం? జీవితంలో ఒంటరితనం ఆవహించినట్లయితే చచ్చిపోవడం ఒక్కటే మీకున్న దారి అనుకుంటున్నారా? భర్త, కొడుకు, కోడలు కాకుండా ప్రపంచంలో చాలా ఉన్నాయి మీకోసం. మొదటగా మీ అభిరుచులకు వాల్యూ ఇవ్వండి. మీ అత్తగారింటి వాళ్లకు మీ సంగీతం పట్ల అయిష్టత ఉన్నప్పుడు మీరు మీ జీవితం నుండే ఇష్టమైన సంగీతాన్ని తీసేశారా? మీ భర్తకు మీరు నలుగురిలోకి వెళ్ళి పనిచేయడం ఇష్టం లేదని ఇంట్లో 4 గోడల మధ్యలోనే ఉండిపోయారా? మీ భర్తకు కిటికీ తలుపులు తెరవడం ఇష్టం లేదని ఈ చీకటి ప్రపంచానికే అలవాటు పడ్డారా? మీ వారికి ఇష్టం లేదని మీ ఇష్టాలను అన్నీ వదులుకున్నారా? ఏ, మీకంటూ ఒక జీవితం ఉంది కదా, ఎందుకు ఇంతగా వేరే వాళ్ళ మాటలను వింటారు? అందువలన చివరికి చావడానికి తయారయ్యారా? కవిత మాటలకి గీత ఇలా అన్నది. పెళ్ళైనప్పటి నుండి ఇలాగే బ్రతుకుతున్నాను. కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగోలా జీవితాన్ని గడిపేశాను. నాకిష్టమైన అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటే కనీసం తనతో బాధను పంచుకుందాం అనుకున్నాను. కానీ కొడుకు ప్రేమ పెళ్లితో ఆ కోరిక కూడా తీర్చుకోలేకపోయాను అన్నది గీత. మీ కొడుకు చేసింది చాలా మంచి పని. తన ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నాడు కదా. లేదంటే 25 సంవత్సరాల తర్వాత తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని బాధపడమంటారా? లేదా తను మీలాగే ఇలాంటి ఆలోచనలతో బ్రతకమంటారా అనింది కవిత. లేదు లేదు, భగవంతుడు నా ఆయుష్ కూడా నా కొడుకుకే ఇవ్వాలి అనింది గీత. అందుకే ఈరోజు మీ మనసు తేలిక చేసుకోండి. ఎవరిని ఏమనాలనుకుంటున్నారో అనేసెయ్యండి. కనీసం మీ మనసు నుండి ఆ చెడు ఆలోచనలు తీసేయండి అంటున్న కవిత ఒక్కసారి గీత బెడ్రూమ్ వైపు చూసింది. బెడ్రూమ్ తలుపులు కాస్త తెరిచి ఉన్నాయి. లోపలి దృశ్యాన్ని చూసి కవితకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. గదిలోని ఫ్యాన్ నుండి ఒక చీర వేలాడుతుంది. మంచంపై ఒక బెంచ్ ఉంది. ఆ దృశ్యాన్ని చూసి తను రాకముందు ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టలేదు కవితకు. తను రావడంలో 5 నిమిషాలు ఆలస్యమైనా ఏం జరిగేదో ఆలోచిస్తూ తన కాళ్ళ కింద భూమి కదిలినట్టనిపిస్తుంది తనకు. కాసేపటి వరకు భయంకర నిశ్శబ్ద వాతావరణం వ్యాపించింది ఆ ఇంట్లో. కాసేపటికి వణుకుతున్న గొంతుతో, మీ భర్త ఎప్పుడొస్తారు వదినా అడిగింది కవిత. మా వారు రాత్రి వచ్చేటప్పటికి 12 దాటుతుంది. ఈరోజు ఆఫీసులో పని ఎక్కువగా ఉంది అన్నారు అనింది గీత. అయితే నాతో పాటు మా ఇంటికి రండి. అన్నయ్య గారు వచ్చినప్పుడు మీరు వచ్చేయొచ్చు. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళను అనింది కవిత. నేను ఒంటరితనంతో అలసిపోయాను.
కొడుకు కోడలు వాళ్ళ జీవితాలలో సంతోషంగా ఉన్నారు. నా భర్తకు నా ఇష్టాలతో సంబంధమే లేదు. నా భర్త ఇష్ట ప్రకారమే ఇల్లు నడుస్తుంది. కొద్ది రోజులు కొడుకు ఇంటికి వెళ్దామంటే అక్కడ కోడలి రాజ్యం నడుస్తుంది. పుట్టింటికి వెళ్దామంటే అక్కడ ఇంటి కోడళ్ళ రాజ్యం నడుస్తుంది. అర్థం కావడం లేదు. నా ఇల్లు ఏది? ఇంట్లో కిటికీలు తలుపులు తెరిస్తే చాలు, నాకు మా వారికి మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది. ఏ వస్తువునైనా కదిపితే నన్ను తిడతారు. ఇక నేను ఎందుకున్నాను అంటూ ఏడుస్తూ చెప్పింది గీత. ఈ పరిస్థితుల్లో గీతా ప్లేస్లో తను ఉన్నా ఇలాగే ప్రవర్తించేదేమో అనుకుని ఈరోజు కిటికీల కర్టెన్స్ నుండి మొదలు పెడదామన్నది కవిత. అంటే ఏమీ లేదు వదినా, మీ వారు వచ్చి ఎందుకు ఇంటి కిటికీ కర్టెన్స్ తెరిచావు అని అడిగితే మీరు ఎదురు మాట్లాడండి. మీరు ఈ ఇంట్లో బ్రతుకుతున్నారు, మీ స్వేచ్ఛ కోసం మీరే పోరాడాలి అన్నది కవిత. ఇంత చిన్న విషయాలకే చనిపోవాలనుకునే ఆలోచన మానేయండి. 24 గంటలు ఇంట్లో ఉండేది మీరు. మీకు ఇష్టమొచ్చినట్లు మీరు ఉండండి. కాదు లేదు అన్నవారితో గొడవపడి మీ హక్కును సాధించుకోండి అన్నది కవిత. కవిత మాటలకు కవితను చూస్తూ ఉండిపోయింది గీత. ఆఫీస్ పని మీద మా వారు క్యాంపుకు వెళ్ళారు. ఎలాగూ మీ వారు రావడం ఆలస్యమవుతుంది కాబట్టి నాతో పాటు మా ఇంటికి రండి. కావాలంటే మీ వారికి ఫోన్ చేసి మీరు మా ఇంట్లో ఉన్నట్టు చెప్పండి అంటూ బలవంతం చేసి గీతను తనింటికి తీసుకెళ్ళింది కవిత. కవిత ఇల్లు అందంగా కేవలం కావలసిన సామాన్లతో చాలా బాగుంది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అప్పటికే సమయం మధ్యాహ్నం 12 కావస్తుంది. ఈ రోజుకి భోజనం ఆర్డర్ చేసుకుందామని ఇద్దరూ భోజనం ఆర్డర్ చేసుకున్నారు. గీత తన బాల్యం గురించి కవితకు చెబుతూ ఉంది. కానీ కవితకు గీత బెడ్రూమ్లో చూసిన దృశ్యం కళ్ళ ముందు కదులుతోంది. ఒకవేళ తను గీతను కలవడానికి వెళ్ళకపోతే ఇప్పటికీ గీత అని తనలో తాను భయపడుతుంది. ఇద్దరూ కాసేపు టీవీ చూశారు. రాత్రి 11 కావస్తుంది. ముందే గీత ఫోన్ చేసి చెప్పటంతో గీత భర్త కవిత ఇంటి బెల్లు కొట్టాడు. గీత భర్తతో పాటు ఇంటికి వెళ్ళింది. కానీ కవితకు నిద్ర పట్టట్లేదు. బెడ్రూమ్లో చూసిన దృశ్యాన్ని గీత భర్తకు ఎలా చెప్పాలని ఆలోచిస్తుంది. మరుసటి రోజు కవిత గీతకు ఫోన్ చేసింది. కానీ 3-4 సార్లు రింగ్ అయినా గీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కవితకు గీత ఎలా ఉందో అన్న భయం రెట్టింపయ్యింది. ఇక లాభం లేదనుకొని ఇంటికి తాళం వేసి గీత ఇంటికి వెళ్ళింది కవిత. ఇంటి బెల్లు కొట్టింది. గీతా భర్త చంద్రప్రకాష్ గారు తలుపు తెరిచారు. డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. వదిన ఫోన్ లిఫ్ట్ చేయనందుకు వచ్చాను. వదిన బాగానే ఉంది కదా అడిగింది కవిత. ఏమైంది తనకు అలా అడుగుతున్నారు? నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదు గీత, అందుకే నిద్ర మాత్రలు వేసుకొని పడుకుంది అన్నారు చంద్రప్రకాష్ గారు. హమ్మయ్యా అనుకున్న కవిత వదిన గురించి మీతో ఒక విషయం చెప్పాలి అనింది. కవిత మాటలకు చంద్రప్రకాష్ గారు ప్రశ్నార్థకంగా చూశారు. అప్పుడు కవిత నిన్న జరిగిన విషయం అలాగే గీత తనతో చెప్పిన విషయాలన్నీ చెప్పింది. కవిత మాటలు విని చంద్రప్రకాష్ కంగారు పడ్డారు. మీరు ఇంట్లోకి వచ్చినప్పుడు మీ బెడ్రూమ్లో ఫ్యాన్కు చీర వేలాడుతుండడం గమనించలేదా అడిగింది కవిత. మొదటగా గీత గదిలోకి వెళ్ళింది. కానీ బెంచ్ మంచంపై ఉండడం చూశాను. బెంచ్ ఎందుకు పెట్టావు బెడ్ మీద అని అడిగాను. పైన అల్మారా నుండి సామాను తీసుకోవడానికి అనింది గీత. కానీ నాకు కూడా డౌట్ వచ్చింది, అల్మారా తెరవడానికి బెంచ్ ఎందుకు బెడ్ మీద పెట్టిందా అని. దేవుడా, అసలు గీత ఎందుకు ఇలా చేసింది అంటూ అక్కడే ఉన్న సోఫాపై కూర్చొని బాధపడ్డారు చంద్రప్రకాష్ గారు. ఆ పరిస్థితుల్లో అతన్ని చూసి కవిత వేరేగా అనుకోనంటే ఒక మాట చెప్తాను. వదిన గారిని తనకు ఇష్టమైనట్టు బ్రతకనివ్వండి, తనకు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనివ్వండి అనింది. కానీ తనకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అన్నీ తెచ్చి పెడతాను. ఖరీదైన చీరలు, బంగారు నగలు, ఇంటి సామాను,
మొత్తం తెచ్చి పెడతాను, కానీ అంటూ ఆగిపోయారు చంద్రప్రకాష్ గారు. కవిత ఇంట్లోని కిటికీల వైపు చూసి, ఈ కర్టెన్లు నేనే నిన్న ఓపెన్ చేశాను, మీరు ఎందుకు మూశారు అడిగింది కవిత. కర్టెన్ తెరవడం వలన ఇల్లంతా బయటి వాళ్లకు కనిపిస్తుంది, అందుకే అన్నారు చంద్రప్రకాష్ గారు. మీరు అర్థం చేసుకోవట్లేదు. మీ భార్యకు ఈ ఇంట్లో ఊపిరాడడం లేదు. ఆవిడ ఇంకా సజీవంగా ఉంది. నిద్ర మాత్రలు ఇవ్వడం కాదు, తనను స్వేచ్ఛగా తన ఇంట్లో బ్రతకనివ్వండి. తను అందులోనే ఆనందంగా ఉంటుంది. మీ ఖరీదైన కానుకలతో ఆవిడ సంతోషంగా ఉండట్లేదు. మీ భార్యకు యజమానిలా ఆర్డర్ వేయడం కాదు, ఒక స్నేహితుడిగా తన బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక ఆడదానిగా వదిన బాధను అర్థం చేసుకున్నాను కాబట్టే మీతో చెబుతున్నాను. తరువాత మీ ఇష్టమని తన ఇంటికి వెళ్ళిపోయింది కవిత. ఇంటికి వెళ్ళి గీత ఆలోచనలో ఉన్న కవితకు భర్త ఫోన్ చేశాడు. 2 రోజుల నుండి జరిగినదంతా భర్తకు వివరించింది కవిత. చాలా మంచి పని చేశావు కవిత, నువ్వు అతనికి విషయం చెప్పేశావు. ఇంకా ఎక్కువగా ఆలోచించకు, ఇక అతను చూసుకుంటాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నాడు కవిత భర్త. సరే అంటూ ఫోన్ పెట్టేసింది కవిత. అంతలోనే ఫోన్ రింగ్ అయ్యింది. చంద్రప్రకాష్ గారు ఫోన్ చేశారు. నా భార్య గురించి ఇంతలా ఆలోచిస్తున్న మీకు చాలా థ్యాంక్స్. ఒక చిన్న హెల్ప్ చేస్తారా అడిగారు చంద్రప్రకాష్ గారు. తప్పకుండా చేస్తాను, చెప్పండి అనింది కవిత. ఈరోజు గీతతో పాటు ఉంటారా? తనను ఒంటరిగా వదలలేను అంటూ చంద్రప్రకాష్ గొంతు తడబడింది. మీరు ఇంతగా అడగాలా? ఆఫీసు వెళ్ళేటప్పుడు వదినను మా ఇంటికి పంపండి అనింది కవిత. తను నిద్ర లేచాక పంపిస్తాను అన్నారు చంద్రప్రకాష్ గారు. కాసేపటికి గీత కవిత ఇంటికి వచ్చింది. వదిన రండి అంటూ కవిత లోనికి పిలిచింది. కవిత ఎంత సంతోషంగా ఉందో. నేను నిద్ర లేచేటప్పటికే మా వారు టిఫిన్ వండారు, ఇద్దరం కలిసి తిన్నాము అంటూ సంతోషంగా చెప్పింది గీత. అంతలో కవిత టీ తీసుకొని వచ్చింది. ఇద్దరూ కలిసి టీ తాగుతున్నారు. మీ ఇల్లు చాలా అందంగా సర్దుకున్నావు కవిత. మా ఇంట్లో పనికిరాని సామాను చాలా ఉంది, అందుకే ఇంటిని అందంగా సర్దుకోలేకపోతున్నాను అనింది గీత. అవునా వదిన, ఇందులో ఏముంది, మీ ఇంటిని సర్దేద్దాము. పాత సామానంతా పేదవాళ్ళకిచ్చేద్దాము, కొత్తవి కొందాము. నేను మీకు సహాయం చేస్తాను. రేపు పని మొదలు పెడదాము అనింది కవిత. అయ్యో, రేపు మా వారు 5 రోజులకు క్యాంప్ వెళ్తున్నారు, నన్ను తనతో రమ్మన్నారు అనింది గీత. మీ వారు ఆఫీస్ పని మీద వెళ్తున్నారు, మీరెళ్ళి ఏం చేస్తారు వదినా అనింది కవిత. నిజమే, నాకు వెళ్ళాలని లేదు, కానీ ఏంటి వదినా, ఇక్కడే ఉండండి. మావారు క్యాంపు నుండి రావడానికి వారం పడుతుంది. ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఒకసారి అన్నయ్యతో మాట్లాడి చూడండి అన్నది కవిత. సరే అని మరుసటి రోజు చంద్రప్రకాష్ గారితో మాట్లాడింది గీత. నీ ఇష్టం గీత, నీకెలా ఉండాలంటే అలా ఉండు అంటూ కొంత డబ్బు గీతకు ఇచ్చి వెళ్ళిపోయారు చంద్రప్రకాష్ గారు. ఇద్దరూ కలిసి ఇల్లంతా సర్దడం మొదలుపెట్టారు. పాత సామానులు, పాత బట్టలు అన్నీ పేదవాళ్లకు ఇచ్చేశారు. ఒకవేళ మా వారికి తెలియకుండా ఇవన్నీ పడేస్తే తను క్యాంపు నుండి వచ్చాక గొడవ పడతారేమో అనింది గీత. వదినా, పాత సామానులన్నీ తీసేయడానికి కూడా భయపడితే ఎలా? ఇది మీ ఇల్లు, ఇంటి యజమానురాలివి నువ్వు. నీ ఇష్టం వచ్చినట్టు ఇంటిని సర్దుకో అనింది కవిత. మొదట్లో అత్తగారి మాటే చెల్లేది, ఇప్పుడు మా వారి మాట ప్రకారమే నడుస్తుంది. నేను ఇంకో జన్మ ఎత్తాలేమో నీలాగా బ్రతకాలంటే అనింది గీత. ఇక ఇప్పటి నుండి అన్నయ్య గారిని తన ఆఫీస్ పనులే చూసుకోమనండి, ఇంటి వ్యవహారాలు మీరే చూసుకోండి. అన్నయ్య గొడవ పడితే నేను సామానంతా మార్చమన్నానని నా పేరు చెప్పండి అనింది కవిత. సరే అని ఇద్దరూ కలిసి ఇంట్లో పాత సామానంతా తీసేశారు. చంద్రప్రకాష్ ఇచ్చిన డబ్బులతో కొత్త కర్టెన్, డైనింగ్ టేబుల్, కొత్త ఫ్లవర్ వేజెస్, ఇంటికి కావలసిన సామాన్లు అన్నీ కొన్నారు. ఇల్లంతా తనకు ఇష్టమైనదిగా సర్దుకుంది గీత.
మిగిలిన డబ్బుతో షాపింగ్ చేసింది. తనకు ఇష్టమైన బట్టలు కొనింది గీత. తనకు ఇష్టమైనట్టు ఇల్లు సర్దుకుంది. కానీ ఎక్కడో మనసులో ఒక మూలన భర్త వచ్చాక కోపడతాడేమో అని భయంగా ఉంది. 5 రోజులు గడిచాయి. ఒకనాడు సాయంత్రం కవిత, గీత కలిసి గీత ఇంట్లో మాట్లాడుతుండగా చంద్రప్రకాష్ గారు క్యాంపు నుండి తిరిగి వచ్చారు. ఇంటి బెల్లు కొట్టారు. గీత వెళ్ళి తలుపు తెరిచింది. సంతోషకరంగా ఉన్న భార్యను చూస్తూనే చంద్రప్రకాష్ గారు చాలా ఆనందించారు. ఇల్లంతా కొత్త సామానులతో సర్ది ఉంది. ఇంటిని చూసిన తను, ఈ చిన్న చిన్న ఆనందాలనే కదా నా భార్య కోరుకున్నది. అలాగే తను కాస్త స్వేచ్ఛగా ఉండాలనుకుంది. ఈ చిన్న విషయం అర్థం చేసుకోలేకపోయానే అనుకున్నారు మనసులో. గీత, ఇంటిని చాలా బాగా సర్దావు అన్న భర్త మాటలకు సంతోషపడింది గీత. నీ కోసం చిన్న గిఫ్ట్ అంటూ ఒక బాక్స్ ఇచ్చారు. గిఫ్టా? ఏముంది ఇందులో అనింది గీత. ఓపెన్ చెయ్యి అన్నారు చంద్రప్రకాష్ గారు. బాక్స్ ఓపెన్ చేసిన గీతకు కళ్ళు చెమర్చాయి. అందులో హార్మోనియం ఉంది. వెంటనే భర్తను హత్తుకొని ఆనంద బాష్పాలు కార్చింది. గీత వెనకాలే నిలబడిన కవితను చూస్తూ 2 చేతులు జోడించి తన భార్య చీకటి జీవితంలో వెలుగులు నింపిన కవితకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు చంద్రప్రకాష్ గారు. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.